ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. మనకి ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. అలాగే నేత్రానికి కూడా సూర్యుడే కారకుడు. అలాగే చర్మ సంబంధ వ్యాధులకు కూడా సూర్యుడే కారకుడు. జుట్టుకు కూడా శనితో పాటుగా రవి కూడా కారకుడే. కాబట్టి మనము ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల, సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల ఇటువంటి రోగనాశనాన్ని పొందుకునే అవకాశం. అలాగే ఏకఛత్రాధిపత్యము, నాయకత్వ లక్షణాలు, రాజకీయ రంగ ప్రవేశము, అలాగే జన్మజాతకంలో రవిగ్రహ అనుగ్రహాన్ని పొందుకోవాలనుకున్న వారు, ఒక మంచి లీడర్షిప్ రావాలనుకున్నా, ఒక కాలేజీలో మీరు నాయకుడిగా ఉండాలనుకున్నా, నాయకురాలుగా ఉండాలనుకున్నా, ఏదైనా కెప్టెన్సీ రావాలనుకున్నా మీరు తప్పకుండా రవిని తప్పకుండా పూజించాలి. అటువంటి మహా ఉన్నతమైనటువంటి ఒక పూజ, ఒక సమయం మీకు ఏర్పడబోతుంది. మనకి డిసెంబర్ మాసంలోనే. ఎప్పుడుంది అది? 8/12/2024 రోజున భాను సప్తమి. సప్తాశ్వరూఢుడైనటువంటి రవికి ఈ సప్తమి అంటేనే చాలా ఇష్టమైనది. సప్తమి తిథి రవికి ఇష్టమైనటువంటి తిథి. కాబట్టి మనము రథసప్తమిని ఎలాగైతే మనం చేసుకుంటున్నామో అలాగే ఈ మాసంలో వచ్చేటువంటి భానుసప్తమి కూడా అటువంటి అత్యంత పుణ్యయోగాన్ని, శుభయోగాన్ని, రోగనాశనాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. మరి దీనిని సింహరాశి వారు, మకర కుంభరాశుల వారు తప్పకుండా చేయాలి. ఈ యొక్క వ్రతాన్ని సింహరాశి వారు, మకర కుంభరాశుల వారు తప్పకుండా ఈ వ్రతము చేస్తే, బాగా వినండి, నేను చెప్పేది నిజం. ఈ యొక్క భానుసప్తమి రోజున మీరు ఎర్రని వస్త్రానికి సూర్యునికి ప్రతిబింబం వేసి, ఆ సూర్యుని ప్రతిబింబం పైన మనం ఎర్రని పువ్వులతో రవి అష్టోత్తర నామాలతో పూజ చేసి, గోధుమల్ని నైవేద్యంగా పెట్టి, గోధుమ పాయసాన్ని నైవేద్యంగా పెట్టి, నవగ్రహాల దగ్గర కూడా మనము రవిగ్రహాన్ని, మధ్యలో ఉంటాడైనా, రవిగ్రహానికి పూజ చేసినా మనకి అదృష్ట యోగం. సమస్తమైనటువంటి శత్రునాశనాన్ని పొందుకోవచ్చు, శత్రువులని పాదాక్రాంతులు చేసుకోవచ్చును. కాబట్టి తప్పకుండా ఇటువంటి శుభమైన రోజు మీరు దానము, గోధుమలు దానం, ఉలవలు దానము, నల్ల నువ్వులు దానము, ఇనుప మూకుడు దానము, బూడిద గుమ్మడికాయ దానము, అలాగే ఎర్రని వస్త్ర దానము, ఛత్రము, గొడుగు దానము చేసుకున్నట్టయితే అదృష్టయోగం. వీలైతే మీకు వెండి గుర్రాన్ని కూడా ఈరోజు మీరు దానం ఇవ్వగలిగితే మనకి అనుకున్నటువంటి శుభయోగాలు ఉంటాయి. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునే అవకాశం, పోగొట్టుకున్నటువంటి ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, ఏదైనా భూ సంబంధమైనటువంటి ఈ కన్స్ట్రక్షన్ అయినటువంటి వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నవారు ఈ రోజు కనుక వినియోగించుకుంటే మీకు అదృష్టం మీ వెంట ఉంటుంది. ఆ యొక్క సూర్య భగవానుని యొక్క అనుగ్రహంతో రోగనాశనాన్ని పొందుకొని ఆరోగ్య ప్రాప్తులై అనుకూలమైనటువంటి సంతాన ప్రాప్తి పొంది ఐశ్వర్యాన్ని, ధనలాభాన్ని, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు 8వ తేదీ ఆదివారం రోజున ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. తప్పకుండా ఆ స్వామిని మీరు తప్పకుండా పూజించే ప్రయత్నం చేయండి. భాగ్యనగరంలో మనకి తిరుమలగిరి ప్రాంతంలో అనుకుంటా సూర్య దేవాలయం ఉంది. కాబట్టి ఆ సూర్య దేవాలయానికి వెళ్ళండి, అక్కడ స్వామివారి పూజ చేయండి. లేదు, సూర్యుడు ప్రత్యక్షంగా కనబడతాడుగా, ఆ భగవన్నామ స్మరణ చేసుకుంటూ, ఆ సూర్యదేవుని చూసుకుంటూ ప్రాతకాలంలో పూజ చేస్తే అద్భుతం, ఆనందం, అమోఘమైనటువంటి శుభయోగాలు పొందుకుంటాను తెలియజేసుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. దయచేసి విషయాన్ని మరొక 1000 మందితో పంచుకోండి. మీ ఫోన్లో స్టేటస్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.